హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేసార్. సార్ నమస్తే సార్. సార్ అన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో ఎవరు కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు అన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం సార్ చాలా ఎక్సైటింగ్ ఉంది. బికాస్ అన్నీ కూడా ఒకటే లాగా ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. 350+ ఎన్డీఏ అందరూ అదే సార్. ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటిది అసలు ఒక్క సంస్థ కూడా 350 కంటే తక్కువే లేదు. అసలు అంతకంటే ముందేమో చాలా వరకు డిఫరెంట్ ఫేజెస్లో అసలు మాన్య తగ్గిపోయింది, ఎన్డీఏది అంత లేదు అన్న వాళ్ళే ఇప్పుడు 350+ ఇస్తున్నారు. ఇది మన మైండ్ గేమ్ అన్న చర్చ అయితే బాగా జరుగుతుంది సార్. మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ మైండ్ గేమ్ అనేది రాహుల్ గాంధీ గారు కాయిన్ చేశారండి. ఇదంతా మైండ్ గేమ్ అని అంటే చాలామంది చెప్పారు. రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ భాజపా ఆడిస్తున్న మైండ్ గేము, ఇవన్నీ నమ్మవు, ఫేక్ అని. అది జాతీయ స్థాయి నాయకుడు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో మంచి పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన మైండ్ గేము అని అనటం అది విశ్లేషణకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలాగంటే గతంలో UPA 2 ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న మీడియా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉంది. కొంత కాంగ్రెస్ పార్టీలో షేర్లు కూడా ఉన్నాయి అనేది వార్తలు బహుళంగా వినిపిస్తుంది. ఏ పత్రిక చూసినా కాంగ్రెస్ పార్టీకే బాగా ఊదేవారు. భాజపా మీడియాలో స్పేస్ కావాలి అని అంటే తీవ్రమైన పోరాటము, ఎప్పటి నుంచినో హిందూ భావజాలాలు కలిగిన వ్యక్తులు సపోర్ట్ చేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా కొంత మీడియా ఉండేది. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి వెతుక్కోవాల్సి వచ్చేది ఆ పత్రికల్లో వీళ్ళ వాయిస్ వినిపించాలంటే. ఇదేంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కంట్రోల్లో మీడియా ఉండటం సర్వసాధారణమైన విషయం అయిపోయిందండి. అందుకని చెప్పి రాహుల్ గాంధీ గారు దీని గురించి వైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు కూడా దీన్ని ఎదిరించి మీడియాని ఏర్పాటు చేసుకోవాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మీడియానే లేదు. ఒకళ్ళిద్దరు యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా బ్లాగర్స్ కానీ ఉంటే వాళ్ళ మీద దాడులు జరిపి తట్టబుట్ట సర్దేశారు కేసీఆర్ గారు. అలా నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టం మీద కొంత మీడియాని సపోర్ట్ తోటి ఏర్పరచుకోవాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎట్లా ఉంటాయంటేనండి, ఎవరైనా కానీ వాళ్ళ ప్రతిష్ట కోసమే చూస్తూ ఉంటారు, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం. మరీ కాంగ్రెస్ గెలిచేస్తుంది అనే భావన ఉంటే మరి వాళ్ళకి ఇవ్వకూడదు అనేది అలా ఏం ఉండదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ బలంగా ఉంది, సౌత్లో బీజేపీ పుంజుకుంటుంది. కాబట్టి ఈ కౌ బెల్ట్లో కాంగ్రెస్ పార్టీ ఇంక్రీజ్ అవ్వలేదు. అంటే ప్రధానమైన రాష్ట్రాల్లో ఈ ట్రయాంగిల్ ఫైట్ కూడా లేదండి. కొన్ని రాష్ట్రాల్లో ఏది మధ్యప్రదేశ్ ట్రయాంగిల్ ఫైట్ లేదు, స్ట్రైట్ కాంగ్రెస్ అని. అసలు కాంగ్రెస్ ఎక్కడా లేదు పోటీలో. మరి రాజస్థాన్ పోటీలో ఉంది, అయాచిత లబ్ధి చేకూరుతుంది. క్షత్రియ లాబింగ్ మనం చెప్పామే, అది ఐడెంటిఫై చేశారు. 6-7 స్థానాలు మరి కాంగ్రెస్కి వస్తాయని అన్నారు. మీరు ఏం పోరాటాలు చేశారని కాంగ్రెస్ పార్టీకి 6-7 స్థానాలు వస్తాయి? స్థానికంగా సామాజిక వర్గ సమీకరణలో భాగంగా వచ్చిన మార్పు తప్పితే అది కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసి పెరిగిన బలం కాదు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ మీకు అర్థమవుతాను. ఇప్పుడు అదే యూపీలో కూడా చూడండి. యూపీలో ఏం ఉద్యమాలు చేశారు యోగి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఎందుకు ఇక్కడ గెలవాలి? ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా మతపరమైన డివిజన్ని సంపూర్ణం చేసుకోవటం ద్వారా భాజపాకి గతంలో పడిన ఓట్లని మరి ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ, సమాజ్వాదీ పార్టీ పోగు చేసుకోవటం ద్వారా, అంటే బీఎస్పీకి వచ్చిన ఓట్లని ఎస్పీకి మార్చుకోవటం ద్వారా కొన్ని సీట్లు గెలవగలుగుతుంది. అది కూడా భాజపా గతంలో 62 గెలిచిందండి. ఈసారి ఆ 62 ఖాయం. ఆ మిగిలిన 18 స్థానాల్లో వీళ్ళు 10 గెలుస్తారా 15 గెలుస్తారా అనేదే పాయింట్. బీజేపీ స్థానాలు ఏం లేదండి. ఇక హర్యానాలో ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి. భాజపా కూడా కొంచెం రాజకీయ తప్పుడు నిర్ణయాల వలన
అక్కడ కొన్ని స్థానాలని హర్యానాలో కోల్పోవడం జరుగుతుంది. అది ఎంత అండి, 10 చిన్న రాష్ట్రం. దాని మేర వాళ్ళు బీజేడీ ఇక్కడ ఒరిస్సాలో గెయిన్ అవుతున్నారు, చాలా భారీగా గెయిన్ అవుతున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో గెయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో గెయిన్ అవుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాల నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తాం. అంటే కనీసం 3 స్థానాలు వేసుకున్నా. మరి తెలంగాణలో భారీగా ఇప్పుడు 4 నుంచి 10 దాకా ఛాన్స్ ఉంది. అంటే 10 లేకపోయినా కనీసం 8 స్థానాలైనా. మరి ఈ మెజారిటీలన్నీ కర్ణాటకలో 10 స్థానాలు గట్టిగా కాంగ్రెస్ సాధిస్తుంది అనే నమ్మకం లేదండి. 6, 7, 8 ఎంత చెప్పినా కానీ ఆ స్థాయిలోనే చెప్తున్నారు వాళ్ళు కూడా. డబుల్ డిజిట్ వరకు కూడా కర్ణాటకలో వెళుతుందనేది నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో తప్పకుండా సెంటర్లో వీళ్ళు రాహుల్ గాంధీ గారన్నా, మరి దీదీ అన్నా, ఇండియా కూటమికి వ్యతిరేకంగా పత్రికలు ప్రాపగాండా చేస్తారన్నా మినిమం అయితే 320 ఇచ్చారండి ఎన్డీఏ కూటమి. మ్యాక్సిమం 380 దాకా వెళ్ళింది. అంటే వాళ్ళ టార్గెట్ నిజానికి 400. పోనీ 320 వచ్చింది అని అంటే భాజపాకు ఒక 20 స్థానాల వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ వాళ్ళు మాత్రం గెలవటం ఖాయం. గెలుపు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఫామ్ చేసే అవకాశం ఉందండి. కాకపోతే ఎన్డీఏ పక్షాలకు ఒక 50 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్డీఏ పక్షాలతో కలిపితే 320 బాటమ్ లైన్. అది 360-70 వరకు వెళ్ళే అవకాశం. మొన్న లాస్ట్ టైం 303 సార్ వాళ్ళ సొంత బలం. అది ఎంత వరకు ఉండొచ్చు సార్? మేబీ 250-280 మధ్యలో అయినా ఉంటుందా? 250-280 మధ్యకి కాదండి. ఇప్పుడు వచ్చిన పోస్ట్ పోల్ ప్రెడిక్షన్ ప్రకారం 280-300 మధ్యలో ఉండొచ్చు పోస్ట్ పోల్. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఎవరితోనూ సంబంధం లేకుండా మెజారిటీ గవర్నమెంట్ అయితే కేంద్రంలో ఫామ్ చేయడం ఖాయమండి. అవునా సార్? ఖాయం. అచ్చా, ఓకే. గతంలో వచ్చిన 1, 2, 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మోడీ మాన్యా తగ్గింది, ఇట్లా బాగా నచ్చింది కదా సార్? చాలా మందికి డౌట్ అదే. అది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార హోరు ఆ విధంగా వాళ్ళ ఎనలిస్టులతోటి చెప్పించారు. కానీ నిజానికి వాస్తవంగా గ్రౌండ్ పరిస్థితిలో ఆ విధమైన పరిస్థితులు ఎక్కడా లేవండి. ఇప్పుడు ఆ గెలిచే పరిస్థితులు ఎక్కడా లేవు. ఇప్పుడు మీకు తెలంగాణనే తీసుకోండి, స్పష్టంగా నియోజకవర్గాల్లో కనిపిస్తాం. మరి వీళ్ళు 4-5 స్థానాల కంటే గెలవలేరు అని చెప్పి ఎన్నికల నామినేషన్ రోజు అందరూ అనుకున్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ అప్రహితమైన విజయం సాధిస్తుంది, 10-12 స్థానాలు వస్తాయి వీళ్ళకి అని అనుకున్నారు. కానీ ఎలక్షనీరింగ్ అవుతున్న కొద్దికి కాంగ్రెస్ గుర్రాలు డౌన్ అయింది, బాగా డౌన్ అయింది. బీజేపీ బాగా పుంజుకుంది. అదే దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అదే వీళ్ళు ప్రచార హోరు చేశారు. కానీ లోకల్గా నిజానికి వాస్తవంగా గ్రౌండ్లో వీళ్ళకి అంత గెలిచే పరిస్థితులు లేవండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.